కటక్లో ఫస్ట్ T20 ఇంటర్నేషనల్లో ఇండియా 101 రన్స్ తేడాతో గెలిస్తే రెండో T20 ఇంటర్నేషనల్లో ఇన్ ములన్పూర్ సౌత్ ఆఫ్రికా 51 రన్స్తో మ్యాచ్ గెలిచేశారు. ఇండియా పొరపాట్లు చేశారా? తప్పకుండా చేశారు. బౌలింగ్ బాగుండిందా? లేదు. బ్యాటింగ్లో ఇబ్బందులు ఉన్నాయా? ఉన్నాయి. నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? అవి చాలా ఇంపార్టెంట్. సౌత్ ఆఫ్రికాకి ఎవరన్నా చాలా బాగా ఆడారా? ఆఫ్ కోర్స్ క్వింటన్ డికాక్ 90 కొట్టాడు, బాట్మెన్ 4 వికెట్స్ తీసుకున్నాడు. మరి అన్నిటి గురించి లైట్గా అలా మాట్లాడుకుని వెళ్ళిపోదాం. బై ది వే, ఐపీఎల్ మినీ ఆప్షన్ లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ సెట్ ఆఫ్ ప్లేయర్స్ ఎవరు చెప్తా, దాని గురించి కూడా ఇంకో ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ రెండో T20 ఇంటర్నేషనల్ బిట్వీన్ ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా 5 మ్యాచ్ సిరీస్ ఇది. ఫస్ట్ మ్యాచ్ ఇండియా గెలిచారు, సెకండ్ సౌత్ ఆఫ్రికా గెలిచారు. క్యా హువా మ్యాచ్ మే? ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాచ్ సమరీ జరిగింది ఏంటంటే, ఫస్ట్ సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ చేస్తూ 213 పరుగులు స్కోర్ చేశారు, 4 వికెట్స్ మాత్రమే నష్టపోయారు. క్వింటన్ డికాక్ 90 కొట్టడం ఫెంటాస్టిక్ నాక్ తన నుంచి. డోనోవన్ ఫెరెరా 16 balls 30 నాట్ అవుట్. వరుణ్ చక్రవర్తికి 2 వికెట్లు, అక్సర్కు 1 వికెట్. ఇదిలా ఉండగా ఇండియా చేజ్ చేస్తూ 162కి ప్యాక్ అయిపోయారు. తిలక్ వర్మ టాప్ స్కోరర్, ఒక 62 స్కోర్ చేశాడు తను. బాట్మెన్ ఒక 4 వికెట్ హాల్, మార్పియన్స్ ఒక 2 వికెట్స్, లుంగి ఎంగిడి కూడా ఒక 2 వికెట్లు తీసుకున్నాడు. మిగతా ఎవరు కూడా పెద్దగా రన్ స్కోర్ చేసింది లేదు. ఇది సమరీ. బట్ సమరీలో మనకి సినిమా అర్థం కాదు. సినిమా అర్థం కావాలంటే డీటెయిల్స్లోకి వెళ్ళాలి. అదే పని చేద్దాం ముందర. టాప్ పర్ఫార్మెన్సెస్ ఏంటి? సౌత్ ఆఫ్రికాకి 213 పరుగులు వచ్చాయంటే దానికి ముఖ్య కారణం క్వింటన్ డికాక్. రైట్ టైంలో నాక్ కొట్టాడు. ఎందుకు రైట్ టైంలో అంటున్నానంటే, ఓ 3 రోజుల్లో మినీ ఆక్షన్ ఉంది. మనోడు క్వింటన్ డికాక్ ఆప్షన్లో ఉన్నాడు. ఫస్ట్ తన పేరు తీసేశాడు, తర్వాత మళ్ళీ ఇంక్లూడ్ చేసుకున్నారు. అండ్ క్వింటన్ డికాక్ ఇప్పుడు రెడ్ హాట్ ప్రాపర్టీ. ఎందుకు అంటే వికెట్ కీపరు, బ్యాటరు, ఓపెనింగ్ చేస్తాడు, ఫామ్లో ఉన్నాడు, ఓడిఐలో 100 కొట్టాడు, T20లో 90 కొట్టాడు. అందరూ కళ్ళు కూడా అదే. మన మెమరీ ఎలాంటి మెమరీ? పాప్కార్న్ మెమరీ. మనకు అప్పటికప్పుడే గుర్తుంటుంది. సో రైట్ టైంలో కొట్టాడు కాబట్టి అందరి మనసులో తనే హే మంచి ఫామ్లో ఉంటారా క్యూడికే అని అనుకుంటారు. హీ విల్ బి సాలిడ్గా పిక్ అవుతాడు, డౌట్ లేదు దాంట్లో. నౌ ఎందుకు ఇంత బాగా ఆడాడు అంటే గనక, ఇఫ్ లుక్ ఎట్ ఇట్, అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ బాల్ ఫస్ట్ ఓవర్లో మాత్రమే కొంచెం స్వింగ్ అయింది, దాని తర్వాత స్వింగ్ ఆగిపోయింది. ములన్పూర్లో స్వింగ్ ఉంటుందేమో అనుకున్నాం, ఎక్కువ స్వింగ్ లేదు. త్రూ ద లైన్ షాట్స్ ఆడగలిగాడు. అండ్ ఈ లవ్స్ దోస్ పికప్ షాట్స్. కాళ్ల పైన వేస్తే ఏదైతే ఫ్లిక్ కొడతాడో, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద బిజినెస్. ఫుల్ షాట్స్ బాగా ఆడతాడు, కట్ బాగా ఆడతాడు. సౌత్ ఆఫ్రికాలో పుట్టి పెరిగాడు, బౌన్సీ ట్రాక్స్ లోనే తన క్రికెట్ ఆడడం ప్రారంభించాడు కాబట్టి ఆబ్వియస్లీ ఈ షాట్స్, పుల్స్ అండ్ కట్స్ చాలా బాగా ఆడతాడు తను. అండ్ ఈస్ గాట్ వెరీ కామ్ మైండ్. నేను ఎప్పుడు తను ముద్దుగా బేబీ ఫేస్డ్ అసాసిన్ అంటూ ఉంటా. మొహం చూస్తే పసిపిల్లాడు, ఏమీ తెలియదు, నోట్లో నాలుకల టైప్ లో ఉంటాడు, కానీ చేతిన బ్యాట్ పట్టుకుంటే మటుకు మహాప్రభు వీర విహారం చేస్తాడు. అదే చేశాడు, ఉతికి ఆరేశాడు. వీళ్ళు వాళ్ళని తేడా లేకుండా అందరికీ రేవెట్టేశాడు. ఓవరాల్ గా ఇట్ వాజ్ అ ఫెంటాస్టిక్ నాక్ బై క్వింటన్ డికాక్. ఇండియా కూడా ఇఫ్ లుక్ ఎట్ ద బౌలర్స్ హు డిడ్ వెల్, వరుణ్ చక్రవర్తి ఒక 2 వికెట్ హాల్ తీసుకున్నాడు. తన ఫస్ట్ బాల్ కి వికెట్ కూడా సంపాదించాడు. తర్వాత సెకండ్ స్పెల్ వచ్చి ఇంకో వికెట్ తీసుకున్నాడు. ఒక రన్అట్, ఇన్ఫాక్ట్ క్వింటన్ డికాక్ రన్అట్ అవడానికి కూడా కారణం తనే, ఒక విధంగా బౌలింగ్ తనే వేశాడు. బట్ జితేష్ శర్మకి క్రెడిట్ ఇవ్వాలి, మళ్ళీ బాల్ పట్టుకుని రిఫ్లెక్స్ యాక్షన్ లో వికెట్ తీసాడు. నెక్స్ట్ ఇండియా తరపున ఎవరన్నా బాగా ఆడారా అంటే తిలక్ వర్మ. రైట్, తిలక్ వర్మ బాగా ఆడాడు నిజమే. తను వచ్చినప్పటికి 3 వికెట్లు పడిపోయి ఉన్నాయి. నంబర్ 5 లో బ్యాటింగ్ పంపించారు. అండ్ హీ డిడ్ రియలీ వెల్. స్కోర్ చేసినంత ఒక 62 of 34 balls, ఆల్మోస్ట్ 200 స్ట్రైక్ రేటు. టీం కష్టంలో ఉన్నప్పుడు మరోసారి ఒక హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. ఇంతకు ముందర కూడా సౌత్ ఆఫ్రికాతో 2 హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. ఆ 2 కూడా సెంచరీస్ గా మారాయి. ఈసారి చేయలేకపోయాడు. ద టార్గెట్ వాస్ టూ మచ్ ఫర్ హిమ్. ఒక్కడే ఏం చేయలేకపోయాడు. బట్ అగైన్ డిఫరెన్స్ బిట్వీన్ క్వింటన్ డికాక్ అండ్ తిలక్ వర్మ చూస్తే ఏంటంటే, క్వింటన్ డికాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద వికెట్ కూడా ఆడగలడు. తిలక్ వర్మ ఎక్కువ శాతం బిహైండ్ ద వికెట్ ఆడతాడు. అంటే బౌలర్ పేస్ ని యూజ్ చేసి పికప్ షాట్స్ స్క్వేర్ లెగ్ వైపుకి, ఫైన్ లెగ్ వైపుకి, లేదా ఆ పుల్ షాట్స్ కూడా పుల్ అండ్ ఫ్రంట్ ఆఫ్ స్క్వేర్ లెగ్ కాదు. అంటే మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ ఎప్పుడన్నా మీరు స్క్వేర్ లెగ్ కి రైట్ సైడ్ కి పుల్ ఆడగలిగితే, లెఫ్ట్ హ్యాండర్ అయితే, రైట్ హ్యాండర్ అయితే స్క్వేర్ లెగ్ కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కి, అంటే మిడ్ వికెట్ వైపు, మిడ్ ఆన్ వైపు కనుక మీరు పుల్ ఆడగలుగుతున్నారు అంటే యు ఆర్ యాక్చువల్లీ డామినేటింగ్ ద బౌలర్. బౌలర్ ఎంత వేగంగా వేసినా కూడా యు ఆర్ ఏబుల్ టు పిక్ ద లెంత్ అండ్ హిట్ ఇట్. కానీ మీరు బౌలర్ పేస్ ఉపయోగించి ఆడేవాళ్ళు అయితే మీరు స్క్వేర్ లెగ్ కి వెనక వైపు టువర్డ్స్ ఫైన్ లెగ్ ఎక్కువ శాతం రన్స్ ఉంటాయి. క్వింటన్ డికాక్ ఆ పికప్ షాట్స్ మాత్రమే కాదు, పుల్లు కూడా ఆడగలుగుతాడు ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్క్వేర్. బట్ తిలక్ వర్మ ఎక్కువ శాతం బిహైండ్ స్క్వేరే ఆడతాడు. ఇట్స్ డిఫరెంట్ వే ఆఫ్ స్కోరింగ్ రన్స్. తన స్టైల్ తంది, అది బాగా అర్థం చేసుకున్నాడు. తర్వాత ఆ రివర్స్ స్వీప్స్ ఆడతాడు, స్విచ్ హిట్స్ కొడతాడు, ఇవన్నీ కూడా బాగా ఆడతాడు. చాలా బాగా ఆడాడు. ఇవి మేజర్ పర్ఫార్మెన్సెస్. ఎస్, బాట్మెన్ గురించి కొంచెం మెచ్చుకోవాలి, ఎందుకంటే 4 వికెట్ హాల్ తీసుకున్నాడు. బాట్మెన్ ఆప్షన్ లో ఉన్నాడా ఏమో తెలియదు. ఉన్నాడా? చెక్ చేసి చెప్పండి కామెంట్లో. నాకు స్ట్రైక్ అవ్వట్లో ఉన్నాడో లేదో మీరు చెప్పండి కాస్త నాకు. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది
ఆ రీజన్స్ ఏంటి? విల్ టాక్ అబౌట్ దట్. బిఫోర్ దట్ మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఒకటి, ఈ వీడియో నచ్చితే కనుక ఎక్కడైనా నచ్చినా సరే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్. బికాస్ మీరు లైక్ కొడితే ఏమవుతుంది? అబ్సల్యూట్లీ రైట్, ఎక్కువ మందికి యూట్యూబ్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని చూపిస్తుంది, అలాగే కొత్త ఆడియన్స్ వస్తారు అండ్ వి గెట్ మోర్ వ్యూస్. అది క్రియేటర్ కి, నాట్ జస్ట్ మీ, ఎనీ క్రియేటర్ యూ లైక్, వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు సబ్స్క్రైబర్ నంబర్ మీద కాదు, లైక్స్ మీద డిసైడ్ అవుతుంది ఎన్ని వ్యూస్ వస్తాయో ఒక వీడియోకి. సో మీ చేతుల్లోనే ఉంది. నచ్చితే లైక్ కొట్టి పెట్టండి, మర్చిపోకండి. చాలా సింపుల్ పని, పక్కన కొట్టేయచ్చు నచ్చితే. ఓకే, దట్ ఈస్ 1. 2, ఫ్రైడే కాబట్టి ఏం జరుగుతుంది? మన కౌశిక్ అండ్ కో అన్న యూట్యూబ్ ఛానల్లో పాడ్కాస్ట్ ఏవైతే స్టార్ట్ చేశామో 4th ఎపిసోడ్ ఇవాళ బయటికి రాబోతోంది. వి గోయింగ్ టు టాక్ టు హూ? PVNS రోహిత్. ఈ మధ్య కాలంలోనే నేషనల్ అవార్డు కూడా గెలుచుకున్నాడు బేబీ సినిమాలో పాట పాడినందుకు. అండ్ అద్భుతంగా పాడతాడు ఈ కుర్రాడు. ఇండియన్ ఐడల్లో కూడా పార్టిసిపేట్ చేశాడు, పాడతీగాలో పార్టిసిపేట్ చేశాడు, బ్యాక్గ్రౌండ్ సింగింగ్ చేస్తూ ఉంటాడు. అండ్ తన మ్యూజిషియన్ కూడా. సోను నిగమ్ కి కూడా ఒక పాట కంపోజ్ చేసి తనతో పాడించాడు. ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్. తన మ్యూజిక్ గురించి, తన జర్నీ గురించి, తన దైవ భక్తి గురించి, అన్నిటి గురించి కవర్ చేసాం. షుడ్ డెఫినెట్లీ వాచ్ ఇట్. ఇక్కడ ముందుగా ఎందుకు చెప్పేస్తానంటే, మన స్టంప్ టైల్స్ ఉన్న వాళ్ళు అక్కడ కూడా కాస్త వెళ్ళి చూస్తారు ఇంట్రెస్ట్ ఉంటే అని. ఓకే, go check that video out, it will be very fun. Time to talk about the reasons why India lost this game. కారణాలు ఏంటి? ఫస్ట్ రీజన్ ఇండియా ఓడిపోవడానికి కారణం బౌలింగ్. నాట్ జస్ట్ డెత్ బౌలింగ్, మనం మిడిల్ ఓవర్స్ లో కూడా బౌలింగ్ సరిగ్గా వెళ్ళలేదు. ఫస్ట్ డెత్ ఓవర్స్ గురించి మాట్లాడదాం. జరిగింది ఏంటంటే, కొంచెం డ్యూ ఉండింది. యూజువల్ గా 2 innings లో డ్యూ వస్తుంది, కానీ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ లోనే డ్యూ రావడం ప్రారంభం అయిపోయింది. సో బాల్ ని సరిగా గ్రిప్ చేయలేకపోయారు. యార్కర్స్ వేద్దాం అనుకున్నారు, అవన్నీ ఫుల్ టాసెస్ గా మారాయి. బుమ్రా కూడా ఎక్స్పెన్సివే. ఇట్ హ్యాపెన్స్, బౌలర్స్ క్యాన్ హ్యావ్ ఎన్ ఆఫ్ డే. 4 overs లో 45 పరుగులు తను ఇచ్చాడు. తన T20I కెరియర్ లో మొట్టమొదటిసారి ఒక మ్యాచ్ లో 4 sixes కన్సిడర్ చేశాడు జస్ప్రీత్ బుమ్రా. ఇదొకటైతే, హర్షదీప్ సింగ్ యూజువలీ చాలా కంట్రోల్ తో వేస్తాడు. ఫస్ట్ T20Iలో చాలా బాగా బౌలింగ్ చేశాడు, మనమే మెచ్చుకున్నంతని, రైట్? ఒకటే అందరం కూడా. ఈ మ్యాచ్ కి వచ్చేసరికి దిస్ ఇస్ హౌ స్పోర్ట్ వర్క్స్, రైట్? అంటే ముందు రోజు ఆర్ ముందు మ్యాచ్ లో మీరు ఎంత మంచి ఫామ్ లో ఉన్నా కూడా నెక్స్ట్ గేమ్ వచ్చేసరికి మళ్ళీ మీరు గ్రౌండ్ 0 ఆర్ లెవెల్ 0 నుంచే స్టార్ట్ చేస్తున్నారు. ఫస్ట్ స్క్వేర్ నుంచే ముందడుగు వేయాలి. ఆ ఫామ్ ఇక్కడ కంటిన్యూ అవ్వదు. దట్స్ హౌ స్పోర్ట్ ఇస్. అంటే మీరు ఎంత తల బాదుకున్నా కూడా అర్థం కాని విషయం ఇదే. అండ్ దీన్ని యాక్సెప్ట్ చేసి ముందుకెళ్ళాలి. అంత బాగా బౌలింగ్ చేసిన హర్షదీప్ ఈ మ్యాచ్ వచ్చేసరికి సరిగ్గా బౌలింగ్ వేయలేకపోయాడు. న్యూ బాల్ తోనే రన్స్ ఇచ్చాడు. తర్వాత 11 ఓవర్ వేశాడు. దాంట్లో అయితే ఏకంగా ఫస్ట్ బాల్ 6, దాని తర్వాత అన్ని వైడ్ యార్కర్స్ వేద్దాం అనుకున్నాడు. 6 వైడ్స్, అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ 6 వైడ్స్, డౌన్ ద లెగ్ సైడ్ ఒక వైడ్, మొత్తానికి 7 వైడ్ చేశాడు. ఎవరు కూడా ఇన్ని బాల్స్ వేయలేదట. T20Is లో ఒక బౌలర్ ఇండియా తరపున ఇన్ని బాల్స్ వేసింది లేదట. అలసిపోయి ఉంటాడు. 6 బాల్ వేయడమే కష్టం, అలాంటి 14-15 బాల్స్ వేసేసినాడు. ఎక్స్ట్రాస్ పరంగా ఇండియా 16-17 వైడ్స్ చేశారు. అంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 3 overs. T20 ఫార్మాట్ లో 3 ఎక్స్ట్రా ఓవర్స్ ఇచ్చి దానిలో వాళ్ళు రన్స్ కొట్టి మనం దాన్ని చేజ్ చేయలేక. రెండో కారణం ఏంటి? టాప్ 4 లో బ్యాటింగ్ ఆర్డర్ లో ఇద్దరు ఫామ్ లో లేని బ్యాటర్స్ ని క్యారీ చేయడం చాలా కష్టం. గెలిచినప్పుడు ఇవన్నీ ఓవర్ షాడో అయిపోతాయి, కానీ ఓడిపోయినప్పుడు ఇవన్నీ ఎలా అంటే మొహం మీద పింపుల్స్ వస్తాయి, అలా కనిపిస్తాయి, వద్దన్నా కనిపిస్తాయి. గిల్ ఫామ్ లో లేడు. 14-15 ఇన్నింగ్స్ అయిపోయింది తను హాఫ్ సెంచరీ స్కోర్ చేసి ఫార్మాట్ లో, రైట్? బ్యాక్ చేస్తున్నారు, వైస్ కెప్టెన్ చేశారు, ప్రతి మ్యాచ్ ఆడతారంటున్నారు, రన్స్ రావట్లేదు. సూర్యకుమార్ యాదవ్ తనమన్నా తక్కువ తిన్నాడా? తను కూడా ఈ సంవత్సరం మొత్తం అంతా యావరేజ్ 15, తను కూడా 15-16 మ్యాచ్లు అయిపోయింది ఒక హాఫ్ సెంచరీ స్కోర్ చేసి. సో టాప్ 4 లో ఇద్దరు ఫామ్ లో లేకపోతే హౌ? చేసింగ్ 214 ఫర్ విన్ రికార్డ్ చేసి ఫర్ ఇండియా. ఇప్పటిదాకా ఎప్పుడు అంత పెద్ద స్కోర్ సక్సెస్ఫుల్ గా చేజ్ చేసింది లేదు. అది ఎక్స్పోజ్ అవుతుంది అనమాట. అదే జరిగింది. సో ఇది రెండో పెద్ద కారణం. మూడోది, అక్షర్ పటేల్ నంబర్ 3 లో వచ్చాడు. నంబర్ 3 లో అక్షర్ పటేల్ ఏం చేశాడు ఈ మ్యాచ్ లో? 214 కావాలి కదా గెలుపు కోసం. మీ బెస్ట్ బ్యాటర్స్ ఎక్కువ శాతం బాల్స్ ఫేస్ చేయాలి కదా. ఫార్మాట్ చిన్నగా అయ్యే కొద్దీ ఎందుకు మీరు మీ బెస్ట్ బ్యాటర్తో ఓపెన్ చేయిస్తారు? తను ఎక్కువ ఓవర్స్ ఆడాలని, ఓడిఐ అయినా T20 అయినా. సో టాప్ 3 లో మీ బెస్ట్ బ్యాటర్స్ ఆడాలి కదా. అక్షర్ పటేల్, నో డిస్రెస్పెక్ట్, మంచి బ్యాటరే. బట్ తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ ఉన్నప్పుడు కూడా అక్షర్ నంబర్ 3 లో పంపిస్తే లెఫ్ట్ రైట్ కాంబినేషనా? అది కాదు. ఫస్ట్ అవుట్ అయింది ఎవరు? అంటే రైట్ హ్యాండర్ అవుట్ అయినా కూడా ఇంకో లెఫ్ట్ హ్యాండర్ని పంపించారు అక్కడ. బోధపడట్లేదు. రకరకాల జోకులు చూస్తున్నాం ఆన్లైన్ సోషల్ మీడియాలో. అయితే ఇలాంటి చిన్నప్పుడు ఎవరికి బ్యాటింగ్ ఆర్డర్ డిసైడ్ చేయాలి, ఎవరు ఫస్ట్ ఆడాలి గుర్తుంది ఎలా చేసేవాళ్ళం? అరే నువ్వు తిరగరా అని వీపు వెనకాల వేసేవాళ్ళు, ఇలా కొట్టి ఇది ఎవరికి రా, ఇది ఎవరికి రా, ఇది ఎవరికి రా, అలా ఉన్నట్టుంది. ఏ రోజు ఎవడు ఆడతాడంటే నంబర్లు వేస్తున్నారేమో. 2024 వరల్డ్ కప్ తర్వాత కూడా బాగానే గెలుస్తూ వచ్చారు. తమరి రాక, తమరు మార్చడం, ఈ ఫార్మాట్లు ఇవన్నీ కొత్తవి తీసుకురావడం, ఈ పంటలేయడం బ్యాటింగ్ ఆర్డర్కి, ఏదేదో జరుగుతుంది సార్.
ఇది సెట్ అవ్వకపోతే మటుకు అయ్యా T20 వరల్డ్ కప్ చివరాఖరి కారణం సౌత్ ఆఫ్రికా. వీళ్ళ బౌలర్స్ కండిషన్స్ చక్కగా ఉపయోగించుకున్నారు. అంటే డ్యూ పడుతున్నా కూడా ఇండియన్ బౌలర్స్ యార్కర్స్ అంటూ వేస్తున్నారు కదా. సౌత్ ఆఫ్రికన్ బౌలర్స్ మటుకు దే వర్ హిట్టింగ్ ది హార్డ్ లెన్. సో బాల్ పడి స్కిడ్ అవుతోంది. హిట్టింగ్ ద క్రాస్ బ్యాటెడ్ షాట్స్ కష్టమైంది అక్కడ, బికాస్ స్కిడ్ అవుతోంది కదా, పడి ఆగి రావట్లే, పడి సురుకుని వచ్చేస్తుంది. సో ది కుడెంట్ గెట్ ద టైమింగ్ రైట్. అండ్ ఆ బౌన్సర్స్ బాగా యూజ్ చేసుకున్నారు. ఎక్కువ బౌన్స్ లేనప్పుడు ప్లేయింగ్ దట్ ఫుల్ షాట్ కష్టంగా మారింది. అండ్ దాంతో కంట్రోల్ చేశారు ఇండియన్ బ్యాటర్స్. సో అవుట్ బౌల్ చేశారు ఇండియాని. దే బౌలర్స్ హ్యాడ్ అ బెటర్ డే ఇన్ ద సెకండ్ గేమ్. సో ఆబ్వియస్లీ ఇది ఒక మెయిన్ కారణం అనమాట. సో ఇవి టాప్ 4 రీజన్స్ అకార్డింగ్ టు మీ ఇండియా ఎందుకు ఓడిపోయారో ఈ మ్యాచ్. దీన్ని సరిదిద్దుకుంటే, అంటే సౌత్ ఆఫ్రికా బౌలింగ్ కాదు కానీ మిగతా మనం సరిదిద్దుకుంటే దాన్ని ఇంప్రూవ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. శుభ్మన్ గిల్ ఫర్ షూర్ ఇస్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. తనకి అంటే ఇంకా లేదు, తను నెక్స్ట్ 8 మ్యాచ్లో కూడా రన్లు కొట్టకపోయినా కమ్ ది ఫస్ట్ గేమ్ ఆఫ్ T20 వరల్డ్ కప్ తనే ఓపెన్ చేస్తాడంటే అయ్యా మీకు నమస్కారం, ఎవడేం చేయలేడు. సూర్యకుమార్ యాదవ్ కూడా ఫ్రాంక్ గా మాట్లాడుకోవాలంటే హీ హ్యాస్ టు స్కోర్ రన్స్. తను రన్ స్కోర్ చేయకపోతే మటుకు టీం చాలా పెద్ద ప్రాబ్లంలో ఉంటుంది. ఆశ ఏంటంటే సరే ఇక్కడ రన్స్ రాకపోయినా వరల్డ్ కప్ రాగానే రన్స్ వస్తాయి, కానీ ఇద్దరు బ్యాటర్స్ తీసుకెళ్ళలేము వరల్డ్ కప్ కి ఫామ్ లో లేని వాళ్ళని, రన్స్ కొట్టని వాళ్ళని. ఇట్స్ నాట్ జస్ట్ రైట్ థింగ్ టు డూ. సో త్వరగా ఒక కాల్ తీసుకోవాలి. ఎక్కువ మ్యాచ్లు మిగిలిన 8 మాత్రమే ఉన్నాయి బిఫోర్ ద T20 వరల్డ్ కప్ స్టార్ట్. సో లెట్స్ హోప్ దట్ ఇండియన్ టీమ్ మేనేజ్మెంట్ ఆ నిర్ణయం త్వరగా తీసుకుంటారని అనుకుందాం. 3 సెంచరీలు కొట్ట మంచి బయట కూర్చున్నాడు. 14 ఇన్నింగ్స్ లో ఒక హాఫ్ సెంచరీ కూడా లేదు. తను ఆడుతున్న ప్రతి మ్యాచ్ అడుగుతారు సార్, అదనమాట సంగతి. సో ఈ మ్యాచ్ ఇలా అయిపోయింది. 3వ మ్యాచ్ ధర్మశాలలో. చూద్దాం అక్కడ ఏం జరుగుతుందో. విల్ టాక్ అబౌట్ దట్ ఆన్ ది 13th బికాస్ 14th మ్యాచ్ కాబట్టి 13th ప్రివ్యూ చేసుకుందాం మనం. బట్ ఐపీఎల్ మినీ ఆక్షన్ రాబోతోంది. ఒక చిన్న టాపిక్ టచ్ చేద్దాం అనుకున్నాను. అదేంటంటే మోస్ట్ ఇంట్రెస్టింగ్ సెట్ ఆఫ్ ప్లేయర్స్ ఏది. ఇప్పుడు చాలా సెట్స్ ఉన్నాయి, 350 కంటే ఎక్కువ మంది ప్లేయర్స్ ఉన్నాయి కాబట్టి సెట్ కి 6 ప్లేయర్స్ ఉంటారు. అయితే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిన సెట్స్ ఏంటో చెప్తా. మొదటిది సెట్ నంబర్ 9. దీంట్లో ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. వీళ్ళు కావాలి. ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ చాలా రేర్ కమోడిటీ కదా, వీళ్ళు అవసరం. ఎవరెవరు తెలుసా ఈ సెట్ లో? రాజ్ లింబానీ అని ఒక బౌలర్ ఉన్నాడు. ఆకాష్ మధ్వల్, తను ఎలాగో ఆడే ఉన్నాడు కొద్ది సీజన్స్ గా ఐపీఎల్ లో. సుశాంత్ మిశ్రా అని అండ్ అశోక్ శర్మ అని ఇంకో కుర్రాడి పేరుంది. ఈ అశోక్ శర్మ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ, ఇంకెప్పుడైనా డీటెయిల్ గా కవర్ చేస్తా. బట్ 140 km/h కన్సిస్టెంట్ గా వేసే ఎబిలిటీ ఉన్న బౌలర్. సో ఈ సెట్ నెంబర్ 9 లో కార్తిక్ త్యాగి కూడా ఉన్నాడు. మన ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. వీళ్ళలో ఒకళ్ళకో ఇద్దరికో బాగా డబ్బులు వచ్చే అవకాశం ఉంది అని టాక్. రైట్, నెక్స్ట్ సెట్ నెంబర్ 13. ఇది ఫారెన్ వికెట్ కీపర్ బ్యాటర్స్ లైక్ టామ్ బ్యాంటన్, జార్డన్ కాక్స్, టిమ్ సైఫర్ట్, వీళ్ళందరూ ఈ సెట్ లో ఉన్నారు. జాష్ ఇంగ్లీష్ కూడా ఉన్నాడు, బట్ తన అవైలబిలిటీ 25% మాత్రమే ఉందిట. ఆయన ఎవరైనా తీసుకుంటా లేదు చూడాలి. బ్యాకప్ గా తీసుకుంటారేమో ఎవరన్నా బేస్ ప్రైస్కి వస్తే. 2 కోట్లు పెట్టినట్టున్నాడు, కొంచెం ఎక్కువ అయిపోతుందేమో, చూద్దాం ఏం జరుగుతుందో. బట్ దట్ సెట్ హ్యాస్ ఈస్ వికెట్ కీపర్ బ్యాటర్స్. వీళ్ళందరూ చాలా ఇంపార్టెంట్, జస్ట్ లైక్ QDK వీళ్ళందరూ చాలా ఇంపార్టెంట్. సో ఈ 2 సెట్స్ మీద ఒక కన్నేసి ఉంచండి మినీ ఆప్షన్ వచ్చినప్పుడు. మిగతా వాటి గురించి మాట్లాడదాం, కాలక్రమేణా మాట్లాడదాం. ప్రస్తుతానికి ఇంత సంగతిలో ఏదైనా నచ్చుంటే కనుక లైక్ ది వీడియో. ఏ కారణం మీ ఉద్దేశంలో చాలా పెద్దది ఇండియా ఓడిపోవడానికి, లెట్ మీ ఇన్ ది కమెంట్స్. ఆర్ ఇంకేమన్నా ఉంటే దాని గురించి కూడా రాయండి. లైక్ ది వీడియో, షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్, కమెంట్ అబౌట్ వాట్ యు లైక్, డోంట్ లైక్, అండ్ సబ్స్క్రైబ్ టు సమ్టైమ్స్. మరొకటి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అదియోస్ అమిగోస్. కౌశిక్ అండ్ కో ఎపిసోడ్ డ్రాపింగ్ ఎట్ 6 PM PVNS రోహిత్ తో.